సో హాయ్ అండి. సో కిర్గిస్తాన్ ఎంబీబీఎస్ గురించి అడుగుతున్నారండి. జాయిన్ అవ్వచ్చా, జాయిన్ అవ్వకూడదని. సార్, కిర్గిస్తాన్ అనేది అండర్డెవలప్డ్ కంట్రీ అండి. దెర్ ఇస్ నో స్టాండర్డ్స్, దెర్ ఇస్ నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మన ఇండియా ఒక 30 ఏళ్ల క్రితం ఎలా ఉండదో కిర్గిస్తాన్లో స్టాండర్డ్స్ అలా ఉంటాయి. దట్టు చాలా చాలా అన్సెక్యూర్డ్ కంట్రీ అండి. వీళ్ళేదో చాలా తెగ ప్రామిస్లు ఇచ్చేస్తారు, ఏదో ప్రైమ్ మినిస్టర్ లాగా. మీకు ఆ ప్రామిస్లు నమ్మొద్దు, ఎందుకంటే అండర్డెవలప్డ్ కంట్రీ ఆల్వేస్ అండర్డెవలప్డ్ కంట్రీ. వాళ్ళ చేతుల్లో ఏముండదు. మీకు జస్ట్ అడ్మిషన్ అయిన తర్వాత ఓకే అడ్మిషన్ ఒక 50,000 60,000 కడతారు. ఆ తర్వాత అర్థమవుతుంది మీకు వాళ్ళ రెస్పాన్సిబిలిటీని తీసుకోరు ఏం జరిగినా. కాబట్టి మీకు ఇప్పుడు చెప్పడం వేరు, అక్కడ జరిగేది వేరు 100%. అందుకని అండర్డెవలప్డ్ అసలు ప్రిఫర్ చేయొద్దు. దట్టు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండదు. ఓకేనా? ఎన్ఎంసీ వెరిఫికేషన్ కూడా కంపల్సరీ కలెక్ట్ చేయండి కిర్గిస్తాన్ నుంచి. అదర్వైజ్ డిగ్రీ 100% ఇన్వాలిడ్ అవుతుంది. వాళ్ళు ఇప్పుడు ఏదో చెప్తారు అడ్మిషన్ అయిపోద్ది మీకు, తర్వాత ఎప్పుడో 6 years తర్వాత తెలుస్తుంది ఆ విషయం. మధ్యలో తెలిసిన డిగ్రీ ఇన్వాలిడ్ అని తెలిసింది అనుకోండి, మళ్ళీ టైం మనీ అంతా వేస్ట్ అయిపోతుంది. సో 100% కిర్గిస్తాన్ ఇస్ నాట్ ప్రిఫరబుల్ ఆప్షన్. 34 లక్షలు పెట్టే బదులు ఆ బడ్జెట్ రష్యాలో పెట్టుకుంటే ది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ వరల్డ్ మెడికల్ కాలేజెస్ వస్తాయి.